హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నువ్వుల చారు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు నువ్వుల పట్టి స్వీట్ కాకుండా ఇలా ఒక చారు రూపంలో కూడా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని కడుక్కొని అందులో వాటర్ పోసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఏదైనా కడాయి పెట్టుకొని అందులో నువ్వులు అనేది కొద్దిగా వేసుకొని అవైతే గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే నువ్వులు లోపల వరకు వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కారం కోసం అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుకారం కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ మిక్సర్ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం ఆయిల్ అనేది వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అనేది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి పట్టి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మొత్తం కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అయితే పడుతుంది ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత చింతపండు గుజ్జు నుంచి అయితే రసం తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. మీ పులుపు టేస్ట్ని బట్టి అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోవాలి. ఒక పొంగొచ్చేంత వరకు అయితే మరిగించండి. అంతే, ఒక 10 మినిట్స్లో మనకు నువ్వుల చారు అనేది తయారైపోతుంది. నువ్వుల పట్టి బెల్లం రూపంలో పెడతాం కదా పిల్లలకని కాఫ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. నువ్వుల చారు అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకు డైరెక్ట్గా ప్రోటీన్, విటమిన్స్ అనేది అందుతాయి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.